మీ గులాబీ మొక్క కూడా ఇదే విధంగా కొత్తగా చిగుర్లు అండ్ కొత్త మొగ్గలు రావాలి అంటే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ 15 రోజులకోసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల చెట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది అండ్ కొమ్మకి మొగ్గులు స్టార్ట్ అవుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబీ మొక్క గురించి చెప్పాలి అనుకుంటే, ఈ గులాబీ మొక్క చనిపోయిందండి. చనిపోయిన గులాబీ మొక్క నేను తిరిగి బ్రతికించుకున్నాను. ఎలాగా అనేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, 2 వీడియోస్ ఉన్నాయి. నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి. ఆ జాగ్రత్తలు అనేది నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ 5 టిప్స్ చెప్తానండి నేను, బెస్ట్ టిప్స్ అనమాట. ఇవైతే ఫాలో అవ్వండి, గులాబీ మొక్క చనిపోతుంది అన్న భయం అనేది ఉండదు. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండి. మనము పువ్వులు పుయ్యట్లేదు అండ్ కొమ్మలు కూడా ఎండిపోయి ఉన్నాయి అనుకుంటే మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ప్రూనింగ్ చేసుకోవాలండి. ముఖ్యంగా గులాబీ మొక్కకి ఎండు తెగులు వస్తుంది. కొమ్మ ఒక్క చోట నుంచి ఎండిపోతూ స్టార్ట్ అయిందంటే మొత్తం ఎండిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఎండిపోయిన కొమ్మలు ఏమన్నా ఉన్నా సరే ప్రూనింగ్ చేసేసుకోండి. మొగ్గలు కూడా రావట్లేదు, మొద్దుగా అలానే ఉన్నాయి కొమ్మలు అనుకుంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ చేయండి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదండి, ఆకులు కూడా తీసేసుకోండి. నాకు ఈ ఆకులు ఎందుకు వచ్చినా కూడా నేను చెప్తాను. ఫస్ట్ పెద్ద పెద్ద ఆకులు ఎప్పుడు కూడా గులాబీ మొక్కకి మనం ఏం చేయాలంటే అడుగున ఉన్న పెద్ద ఆకుల్ని తీసేసుకోవాలి. పండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు మనమే రిమూవ్ చేసేయాలి. ఆ వాటంతట అవి రాల్చేసుకుంటే అని ఎదురు చూడకంటే మనమే తీసేసుకోవాలండి. ఎందుకు అంటే కొత్తగా వచ్చే మొగ్గలకి బలం ఉండదు అనమాట, చిగుర్లకి అండ్ కొత్తగా వచ్చే మొగ్గలకి బలం ఉండదు. ముఖ్యంగా గులాబీ మొక్కలకి చాలా బలం కావాలి. అది ఎందుకు అంటే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి, పూసినా కూడా అవి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి మొక్క మీద మనము బలం ఎక్కువ ఇవ్వాలన్నమాట. కాబట్టి కొమ్మలు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటికి ఉన్న ఆకులు మొత్తం, అడుగునున్న ఆకులు మొత్తం తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మనకి ఆకులు కూడా హెల్తీగా రావాలి అంటే మాత్రం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత నీడలో పెట్టండి ఒక వారం రోజుల వరకు. మీకు మొక్కలు రావట్లేదు, చిగుళ్ళు రావట్లేదు, పువ్వులు రావట్లేదు అనుకుంటే ప్రూనింగ్ చేసుకోండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా నీడలో పెట్టుకోండి. ఒక వారం రోజులు చిగుళ్ళు తొందరగా వస్తాయి. తర్వాత సాయిల్ని ఇలా లూజ్ చేసుకొని నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ అండి. నేను వచ్చేసి ఇది వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువుల ఎరువైనా ఇవ్వచ్చు, లేకపోతే టీ పౌడర్ అయినా ఇవ్వచ్చు అండి. ఎండబెట్టిన టీ పౌడర్ అయినా పర్లేదు, లేకపోతే వాడుకున్న టీ పౌడర్ అయినా పర్లేదు. ఇవేమీ లేవు అనుకుంటే కాఫీ పౌడర్ ఉంటుందండి, 2 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక గ్లాస్ వాటర్లో ఒక 2 రూపాయల ప్యాకెట్ వేసి కలిపి ఆ వాటర్ అయినా ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల మనకి కొత్త చిగుళ్ళు అనేది స్టార్ట్ అయిపోతుంది. మన మొక్కకి నైట్రోజన్ బాగా అందుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటరింగ్ అండి. మనం వాటరింగ్ ఎక్కువ తక్కువ కాకూడదు. గులాబీ మొక్కకి ఏంది అంటే సాయిలు తడిగా ఉండాలి, అంటే మాయిశ్చరైజర్ లైట్ ఉండాలి, అంతేకాని మరీ బురదగా ఉండకూడదు. కాబట్టి వాటరింగ్ చూసి ఇవ్వండి. మీకు తడిగా ఉంది అనుకుంటే మాత్రం ఆ రోజు వాటర్ చేయకండి, నెక్స్ట్ డే చేయండి. మీరు వాటర్ ఇచ్చిన 2 డేస్ వరకు మట్టి అలానే ఉంటుంది, ఆరిపోవట్లేదు అంటే మీది మంచి మట్టి కాదు, అది చాలా డ్రైగా ఉన్నట్టు, మట్టి మొత్తం బిగుసుకుపోయినట్టు అనమాట. కాబట్టి మీరు లూజ్ చేయండి, ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేసుకోండి. బాగోలేదు అనుకుంటే మాత్రం రిపోర్టింగ్ చేసేసుకోండి. గట్టిగా ఉన్న మట్టిలో మాత్రం మన పూల మొక్కలు అస్సలు బ్రతకవండి. థర్డ్ టిప్ వచ్చేసి ఫుల్ సన్లైట్లో పెట్టాలండి. ఆకులు ఎందుకు ఇలా ఉన్నాయో నేను చెప్తా అన్నాను కదా, ఇది వచ్చేసి నేను సన్లైట్లో పెట్టలేదండి. అంటే ఎండలోనే పెట్టాను, కానీ నాకు మందారం చెట్ల మధ్యలో పెట్టేసరికి ఆ చెట్ల నీడ అనేది పడి ఆకులు కొంచెం ఇట్లా అయినాయి. మీరు ఆకులు ఇలా అయినాయి అంటే ఎండ తగలక కూడా ఆకులు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ వల్ల కూడా అవుతాయండి. నాకు పెస్ట్ అయితే ఏమీ లేదు, ఎండ తగలకపోవడం వల్ల మొత్తం నీడలోనే ఉంది ఈ చెట్టు, కాబట్టి ఆకులు ఇలా అయిపోయినాయి. కాబట్టి ఫుల్ సన్లైట్ అండి, 4 to 5 అవర్స్ డైరెక్ట్ మనకి ఏ చెట్ల నీడ పడకూడదు, డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువగా పువ్వులు పూస్తాయి, పూసిన పువ్వులు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4th టిప్పు ఫర్టిలైజర్స్ అండి. ముఖ్యంగా మన గులాబీ మొక్కలకి అన్ని పోషకాలు అందే విధంగా ఇవ్వాలి. అంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ మనం గులాబీ మొక్కకి అందే విధంగా ఇస్తేనే మనకి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. పువ్వులు రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్స్ అన్నీ. ఇవన్నీ మన కిచెన్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం కిచెన్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇది వచ్చేసి నిమ్మ తొక్కలండి. మనం నిమ్మకాయలు యూస్ చేస్తాం కదా. 5th టిప్పు నేను లాస్ట్లో చెప్తాను. నిమ్మకాయలు మనం జ్యూస్ తీయడానికి యూస్ చేస్తాం కదండి, అవి
తీసేసుకోవాలి. అంటే జ్యూస్‌తో ఉన్న నిమ్మకాయలు తీసుకోకండి. అంటే మనం పిండేసిన నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి. జ్యూస్ అంతా పిండేసిన తర్వాత నిమ్మ తొక్కలుంటాయి కదా! ఆ తొక్కల్ని తీసుకోండి. ఇలా పాడైపోయిన నిమ్మ తొక్కలైనా పర్లేదనమాట. ఇలా పాడైపోయినయి మనం మార్కెట్‌లో అయినా అడిగి తీసుకొచ్చుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత వాటి జ్యూస్ మొత్తం పిండేసి నిమ్మ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక డబ్బా, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొని ఈ ముక్కలన్నీ దానిలో వేసుకొని వాటర్ ఏసుకోవాలండి. నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒకటే నిమ్మకాయ తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని 1/2 లీటర్ వాటర్‌లో నేను ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ మొక్కలున్నాయనుకోండి, ఎక్కువ తీసేసుకోండి. అంతేకానీ జ్యూస్‌తో ఉన్నప్పుడు మాత్రం తీసేసుకోండి. జ్యూస్ మొత్తం పిండేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. దీన్నైతే నేను 2 డేస్ ఫర్మెంట్ చేసుకుంటున్నానండి. అంటే కంప్లీట్‌గా 2 డేస్ మనం ఫర్మెంట్ చేసుకోవాలి. నీడలోనే పెట్టుకోండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. దీన్ని ఉదయం, సాయంత్రం కిందకి, పైకి దీన్ని కదిలిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు కదిలించే టైం లేదు అనుకుంటే మాత్రం కనీసం మూతైనా తీసి పెడుతూ ఉండాలండి. కంపల్సరీగా మనకి 2 డేస్ అయిపోయేసరికి ఆ నిమ్మ తొక్కలు కూడా అడుక్కి వెళ్ళిపోతాయి. వాటిలో ఉన్న ఫర్టిలైజర్ మనకి వాటర్‌లో వచ్చేస్తది. కంపల్సరీగా అయితే 2 డేస్ ఫర్మెంట్ చేయండి. లేకపోతే మీరు 1 డే అయినా ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా! నాకు కంప్లీట్‌గా అదే రోజు ఈవినింగ్ అండి. నేను అదే రోజు ఈవినింగ్ మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మూత అయితే తీయండి. మీకు తిప్పే టైం లేదు అనుకుంటే మాత్రం మూత అయితే తీయండి. కంప్లీట్‌గా 3 డేస్ అయిపోయిందండి. 3 డేస్ ఫర్మెంట్ చేసుకున్నాను నేను. ఈ నిమ్మ తొక్కల్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్‌లోకి వచ్చేసింది. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా! చక్కగా వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. దీన్నైతే డైరెక్ట్ ఇలానే మొక్కలకి అస్సలు ఇవ్వకూడదండి. దీన్ని వాటర్‌లో డైల్యూట్ చేయాలి. ఫస్ట్ అయితే వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి. నిమ్మ తొక్కలు కూడా యూజ్ చేయకూడదు. నిమ్మ తొక్కల్ని కూడా మనము ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత వస్తాయి కదండీ నిమ్మ తొక్కలు. వాటిని మళ్ళీ మీరు సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం యూజ్ చేసుకున్నాం కదా! సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకుంటున్నాను నేను చక్కగా. వీటిని మిక్సీ పట్టడం గానీ అట్లాంటివి ఏం చేయకండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫర్మెంట్ చేసుకోండి. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన గులాబీ మొక్కలకి, ముఖ్యంగా మన గులాబీ మొక్కలకి ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఈ నిమ్మ తొక్కల్లో ఎసిడిక్ అనేది ఎక్కువ ఉంటది. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మనకి చెట్టు కూడా యాక్టివ్ అయిపోతది. కాబట్టి దీన్ని నేను ఫిల్టర్ చేసుకున్నానండి. దీనిలో మరొక మంచి బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది కాల్షియం అండి ఇది. మనకి సున్నము పాన్ షాప్‌లలో దొరుకుతది సున్నము. మన పెద్దవాళ్ళు కూడా ఆకు వక్క తింటారు కదా! దానిలో కూడా వేసుకుంటారు కదండీ! తినే సున్నమే ఇది. ఇది ఇవ్వటం వల్ల మన పూల మొక్కలకి కాల్షియం బాగా అందుతది. అంటే ముఖ్యంగా మనము ఎగ్‌షెల్ పౌడర్ ఇస్తామండి. కాల్షియం అందాలి అంటే ఎగ్‌షెల్ పౌడర్ ఇస్తాము. ఎగ్‌షెల్ పౌడర్ యూజ్ చేయలేని వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చనమాట. చాలామంది అడుగుతున్నారు ఎగ్స్ మేము తినము. మాకు ఎగ్‌షెల్స్ ఉండవండి. దాని ప్లేస్‌లో ఏదన్నా ఉంటే చెప్పండి అని. దాని ప్లేస్‌లో బెస్ట్‌ది అంటే ఇదేనండి. మనకి కాల్షియం చాలా చక్కగా అందుతుంది మనకి. కాబట్టి ఒక 5 లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి నేను. ఒక 1/2 లీటర్ కలుపుకున్నాను ఈ ఫర్టిలైజర్. 1/2 లీటర్‌కి నేను 5 లీటర్ వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరైతే మీ దగ్గర ఇది సున్నం లేదు అనుకుంటే ఎగ్‌షెల్ పౌడర్ అయినా యూజ్ చేయండి. ఏదైనా సరే మన గులాబీ మొక్కకి కాల్షియం ఎక్కువ ఉండాలండి. ఎక్కువ ఉండడం వల్లనే మనకి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. పూసిన పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. మన గులాబీ మొక్కల్ని ముఖ్యంగా కోరుకునేది ఏంది అంటే పెద్ద సైజులో పూయాలి, మంచి కలర్‌లో పూయాలి అనే కదండీ మనం కోరుకుంటాము. కాబట్టి ఇదైతే 15 రోజులకోసారి తప్పకుండా ఇవ్వండి. ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లొస్తాయి, కొత్త మొగ్గలు వస్తాయి. చెట్టు కూడా చాలా హెల్తీగా పెరుగుతదనమాట. దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. ఫిఫ్త్ టిప్పు లాస్ట్‌లో చెప్తాను కదండీ! సాయిలు మనకి ఎప్పటికప్పుడు లూజ్‌గా ఉండాలి. గట్టిగా అస్సలు ఉండకూడదు. మీరు వారానికి ఒక్కసారైనా ఏదన్నా స్పూన్ కానీ లేకపోతే ఏదన్నా ఒకటి హెల్ప్ తీసుకొని ఇట్లా లూజ్ చేస్తూ ఉండండి. మనం లూజ్ మట్టిలోనే మనకి పూల మొక్కలు బాగా పెరుగుతాయి. కాబట్టి నేను చూస్తూనే ఉండండి. నేను వాటర్ పోసా కదా! వాటర్ పోసినాక వెంటనే మట్టి మొత్తం పీల్చేసుకుంది. అదే మట్టి గాని గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ పీల్చుకోవడానికి చాలా టైం పడతది. పైనే అట్లానే ఉండిపోతాయి. అడుక్కి రావడానికి టైం పడతదనమాట. నేను ఇలా వాటర్ మొత్తం పోసేసుకున్నా చూడండి. నిమిషాల్లోనే మట్టి మొత్తం పీల్చేసుకుంది. అంటే మన సాయిల్ చాలా లూజ్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గా ఉందని అర్థము. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు సాయిల్‌ని అయితే చెక్ చేసుకోండి. దాన్ని లూజ్ చేస్తూ ఉండండి. నేను ఇదే ఫర్టిలైజరు మన దగ్గర ఉన్న మందార మొక్కలకు కూడా ఇస్తున్నానండి. ఇది వచ్చేసి రీసెంట్‌గా మొగ్గలు రావట్లేదు అని నేను ప్రూనింగ్ చేసుకున్నాను అన్నాను కదండీ! చక్కగా చూడండి గుత్తులుగా మనకి మొగ్గలైతే స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైనా మీరు బెస్ట్ టిప్స్ ఏంది అంటే మీకు పూల మొక్కలు పూలు పూయట్లేదు అనుకుంటే ప్రూనింగ్ చేయండి. ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఏం లేదు
ఆకులు రావట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే రిపోర్టింగ్ చేసుకోండి. అంటే మనకి సాయిల్ కరెక్ట్గా లేదని, నెక్స్ట్ ఏంటంటే రూట్ బాండ్ అయిందని అర్థం అనమాట. కాబట్టి మీరు నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన మొక్కలు అయితే చనిపోతాయి. కాబట్టి తొందరగా మనం అలర్ట్గా ఉండాలి మన పూల మొక్కల విషయంలో. చూస్తున్నారు కదా, అయితే నాకు పూలు పూయట్లేదని నేను ప్రూనింగ్ చేసుకున్నాను. చక్కగా అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా మన గార్డెన్లో మందారాలు అయితే ఎన్ని మందారాలు పూస్తాయో చెప్పలేమండి. నేనైతే చాలా వరకు వీడియోస్ కూడా తీయట్లేదు, ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అనేసి. చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఇదే విధంగా పువ్వులు పూస్తాయండి. ఎన్ని పువ్వులు పూస్తాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చనిపోతున్న గులాబీ మొక్కలను కూడా మనం బ్రతికించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో